హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా బాబు సెకండ్ బర్త్డే కోసం ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ని డిజైన్ చేసుకున్నాను. అది వచ్చి నా ఓల్డ్ శారీని రీయూజ్ చేశాను అనమాట. నేను రీసెంట్గానే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. సో నేను ఎక్కువగా ఫ్యాబ్రిక్స్ మీద మనీ వేస్ట్ చేయకుండా స్టిచ్చింగ్ ప్రాక్టీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నా ఓల్డ్ శారీస్ని డ్రెస్సెస్ కింద స్టిచ్ చేసుకున్నాను. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్ స్టిచ్ చేయడం కానీ, హ్యాండ్స్ కానీ, కటింగ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది వచ్చి నా ఫుల్ మిర్రర్ వర్క్ ఉన్న శారీ అనమాట. ఇది నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు. సో దీంతో అవుట్ఫిట్ అంటే చాలా బాగా వస్తుంది అని చెప్పి స్టిచ్ చేసుకున్నాను. ఇది డ్యూరల్ షేడ్లా వస్తుంది అనమాట. చూడండి, సన్లైట్లో చూస్తే గోల్డ్ షైన్, నార్మల్గా అయితే బ్రౌన్ కలర్లా కనిపిస్తుంది డ్యూరల్ షేడ్ లాగా. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారో నాకు తెలీదు అంతగా, బట్ చాలా స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకైతే కొంచెం స్టిచ్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అలా క్లాత్ కదులుతూ ఉంటుంది, మనం స్టిచ్ చేయలేము. అలా ప్రాక్టీస్ చేసే కొలది మనకి వస్తుందన్నమాట. ఈ శారీ మొత్తం ఫుల్ పౌట్ అంచు వరకు మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత హాఫ్ నుంచి హాఫ్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాడు, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో నేను ఈ హాఫ్ మిర్రర్ వర్క్ వచ్చింది బాడీ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ యూస్ చేద్దాం. మిగిలిన ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చిందంతా బాటమ్ పార్ట్కి యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇదైతే అంబ్రెల్లా కట్ అంతా గేర్ అయితే రాదు, తక్కువ గేర్ వస్తుంది. ఎందుకంటే 2 ఫోల్డ్స్ మీద మనం స్టిచ్ చేస్తాం కాబట్టి బాటమ్ పార్ట్ అంతా. నార్మల్గా అంబ్రెల్లా కట్ రావాలంటే 4 ఫోల్డ్స్ మీద మనం అంబ్రెల్లా కట్ అనేది కట్ చేసుకుంటాం. అది ఎక్కువ గేర్ వస్తుంది. ఇదైతే నార్మల్ గేర్ వస్తుంది, కానీ లెంత్ అయితే చాలా లాంగ్ వస్తుంది. 54, 55 వరకు వస్తుంది లెంత్. సో నేను దీన్ని లాంగ్ టాప్ కింద స్టిచ్ చేశాను. ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ టాప్కి వచ్చిన గేర్ మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా 2 లేయర్స్ మీద కట్ చేసుకుంటాం కాబట్టి హెవీ గేర్ రాదని. అంబ్రెల్లా కట్ అంత గేర్ రాకపోయినా ఇది కూడా గేర్ అనేది చాలా బాగా వచ్చింది. అంబ్రెల్లా కట్కి ఈ కట్కి డిఫరెన్స్ ఏంటో కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇదైతే గేర్ బాగా వచ్చింది. ఫ్రంట్ వచ్చి నేను ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను అనమాట. ప్రిన్స్ కట్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా వచ్చింది ప్రిన్స్ కట్ అనేది. అండ్ మీకు ఇలా ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న కింద కామెంట్ చేయండి. సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. దాని మీద అలా ప్రాక్టీస్ చేసే కొలది మనకు పర్ఫెక్ట్ అయిపోతుంది. నేను ఫస్ట్ టైం కొంచెం డీప్ పెట్టుకున్నాను నెక్, అండ్ 1 ఇంచ్ షోల్డర్ ఉన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఇన్స్టాలో నడుస్తుంది ఫుల్ హ్యాండ్సే కదా, సో నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. బ్యాక్ కూడా ఏంటంటే నార్మల్గానే డీప్ పెట్టుకొని ట్యాగ్స్ ఇచ్చాను అనమాట. నేను మీకు చెప్పాను కదా అంబ్రెల్లా కట్కి సమోసా కట్కి డిఫరెన్స్ చూపిస్తానని. కింద గ్రే కలర్ డ్రెస్ ఉంది కదా, అది వచ్చి అంబ్రెల్లా కట్, ఇది సమోసా కట్ అనమాట. దీనికి దానికి వచ్చే గేర్ డిఫరెన్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. అది 4 ఫోల్డ్స్ మీద పెట్టి మనం కటింగ్ చేయడం వల్ల అంత గేర్ వస్తుంది. ఇది మనం 2 ఫోల్డ్స్ని పెట్టి కట్ చేస్తాం కాబట్టి అంత గేర్ రాదు. ఆ కింద ఉన్న డ్రెస్ కూడా నేను మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకున్న డ్రెస్సే. దాని డీటెయిల్స్ మీకు కావాలనుకున్న ఆ డ్రెస్ ఫుల్ వీడియో పెట్టమన్నా నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. ఈ అంబ్రెల్లా కట్ టాప్కి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అవసరం, వర్క్ ఎన్ని మీటర్స్ తీసుకున్నారు, అలాంటి డీటెయిల్స్ ఏవి కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఈ ఫుల్ వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇదే మెటీరియల్తో చున్నీ కూడా డిజైన్ చేసుకున్నాను, మ్యాచింగ్ ఉంటుందని చెప్పి. దానికి కూడా ఎన్ని మీటర్స్ యూస్ చేస్తానో మీకు మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.